ఏమంటోయ్, ఎంతో కొంత వాక్యూమ్తో నిండిన మన జీవితాన్ని మార్చాలి అంటే పెద్ద పెద్ద మార్పులు డెసిషన్స్ కానక్కర్లేదు. ఒక చిన్న అలవాటుతో మొదటి అడుగు వేయొచ్చు. వెల్కమ్ టు మినీ దర్బన్స్ రిఫ్లెక్షన్స్. అటామిక్ హ్యాబిట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనలో చాలా మంది మెనీ టైమ్స్ కొత్తగా ఏదైనా ప్రారంభిస్తాం, కానీ కొద్ది రోజుల్లోనే ఆపేస్తాం. బేసిక్గా ఇంకా కంటిన్యూ చేయం. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లా ఇవి ఆవిరైపోతాయి. కారణం డిసిప్లిన్ లేకపోవడం వల్ల కాదు, మన థాట్ ప్రాసెస్, మన అలవాట్లు సరిగ్గా లేకపోవటం వల్ల. ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడే ఈ కంటెంట్ని స్కిప్ చేయకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్ చేయండి. ట్రస్ట్ మీ, ఇట్ విల్ హెల్ప్ యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసిన ఒక పుస్తకం గురించి. అదే అటామిక్ హ్యాబిట్స్. ఈ పుస్తకం రచయిత జేమ్స్ క్లియర్. జేమ్స్ కాలేజ్లో ఉన్నప్పుడు అతని జీవితాన్ని కుదిపేసిన ఒక సంఘటన జరిగింది. అప్పుడు అతను హై స్కూల్లో ఉన్నాడు. ఒకరోజు బేస్బాల్ ప్రాక్టీస్ సమయంలో ఒక ప్రమాదం జరిగింది. ఒక బేస్బాల్ బ్యాట్ గట్టిగా ఆయన ముఖానికి తగిలింది. ఆ దెబ్బ తీవ్రంగా ఉండటంతో అతనికి సీరియస్ ఇంజరీస్ అయ్యాయి. ఆ ఇన్సిడెంట్ తర్వాత జేమ్స్ జీవితం మంచానికే పరిమితం అయిపోయింది. కానీ అతను అక్కడే ఆగిపోలేదు. ఒక్కసారిగా పెద్దగా మారడానికి ప్రయత్నించలేదు. చిన్న చిన్న హ్యాబిట్స్ తో మొదలు పెట్టాడు. రోజు కొంచెం కొంచెం బెటర్ అవ్వడం మొదలు పెట్టాడు. అంతే. తను ఇంప్లిమెంట్ చేసిన ఈ సూక్ష్మమైన అలవాట్ల వల్ల తన లైఫ్ మారి ఈ రోజు అతను ఒక ప్రఖ్యాత రైటర్ మరియు స్పీకర్ గా కొనసాగుతున్నాడు. ప్రతి వారం తన 3-2-1 న్యూస్ లెటర్ ద్వారా లక్షల మందిని ప్రభావితం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల్లో, ఈవెంట్స్ లో స్పీచెస్ ఇస్తూ ప్రతి మనిషి కన్సిస్టెంట్ గా పాటించవలసిన అటామిక్ హ్యాబిట్స్ గురించి చెప్తున్నాడు. జేమ్స్ ప్రధాన ఫోకస్ హ్యాబిట్స్, కన్సిస్టెన్సీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఫ్రెండ్స్, అటామిక్ హ్యాబిట్స్ ఇది ఒక సాధారణ సెల్ఫ్ హెల్ప్ పుస్తకం కాదు. మన అలవాట్లను ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలో మనకు ఒక డైరెక్షన్ ని ఇచ్చే ఒక ప్రాక్టికల్ గైడ్. ఇక ఈ పుస్తకం విషయానికి వస్తే, ఈ పుస్తకం మనకు 3 ముఖ్యమైన విషయాలు చెప్తుంది. నంబర్ 1, ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్. మన యాక్షన్స్ కంటే ముందు మన ఐడెంటిటీ మారాలి. నేను ఒక డిసిప్లిన్ పర్సన్ని అని మీరు మిమ్మల్ని నమ్మి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మిమ్మల్ని మీ ముందు మీరు ఆవిష్కరించుకోవాలి. ఇది కలో ఊహో కాదు, మీ పటిష్టమైన నమ్మకం. అదే విధంగా మీ అలవాట్లు కూడా ఆ దిశలో అలైన్ అవుతూ ఉంటాయి, నెమ్మదిగా మారిపోతూ ఉంటాయి మంచి కోసం. నంబర్ 2, 1% ఇంప్రూవ్మెంట్. రోజు చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్. కొన్ని రోజుల్లో ఇది కనిపించకపోయినా కాలక్రమంలో అదే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నంబర్ 3, సిస్టమ్ ఓవర్ మోటివేషన్. మోటివేషన్ కోసం ఎదురు చూడకండి. మీ సిస్టమ్ని మీరే బిల్డ్ చేసుకోండి. మీ ఎన్విరాన్మెంట్, మీ రొటీన్, ఇవే మీ సక్సెస్ని డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే మన కోసం మనం చేసేదే మనకు పనికొస్తుంది. మన కోసం ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఇది చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన మిత్రులారా, నేను పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లో అందరిలా తారాస్థాయికి ఎదగాలని ఆకాంక్షతో హైలీ అంబిషియస్ ఉమెన్గా అదే మోటివ్తో ఉన్నాను. కానీ చాలాసార్లు నేను ఫెయిల్ అయ్యాను అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, అది ఫెయిలియర్ కాదు, అది ఒక పాజ్. ఈ ఫెయిలియర్స్ మనల్ని కొంచెం స్లో చేస్తాయి. మిగతా వాళ్ళు మనకన్నా ఫాస్ట్గా వెళ్తున్నారు అని అనిపిస్తుంది. మనసుకు చాలా బాధ వేస్తుంది. కష్టపడి పని చేసిన ఫలితం రాలేదు అని అనిపిస్తుంది. లైఫ్ చాలా నిశ్శబ్దంగా, నిర్లిప్తంగా మారుతుంది. ఇక్కడే మన ఐడెంటిటీకి పెద్ద పెద్ద పరీక్షలు స్టార్ట్ అవుతాయి. మనం డిప్రెస్ అవ్వడం సహజం, ఏడవటం సహజం, లైఫ్లో ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవడం కూడా సహజం. కానీ ఇప్పుడే ఈ మూమెంట్లోనే మన ఐడెంటిటీని మన ముందుకు తీసుకురావాలి. ఒక బ్రేక్ అయిన మనిషి నుండి మళ్ళీ మనల్ని మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ జాయిన్ చేసే ప్రాసెస్లో మనకి సహాయపడే అడ్హెసివ్స్ అంటే గమ్ లాంటివి ఈ చిన్న చిన్న మంచి అలవాట్లు, అవే అటామిక్ హ్యాబిట్స్. నేను మీ ముందు ఈ ఛానల్ ద్వారా వ్యూస్ కోసమో రీచ్ కోసమో రాలేదు. పర్సనల్గా ఈ బుక్లో ఆథర్ స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసినవి చదివి పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి
మీతో షేర్ చేసుకుంటున్నాను. నా జీవితంలో కూడా 2025 ఇయర్ ఎండింగ్ టైంలో క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత నా ప్రపంచం మొత్తం ఒక పెద్ద అగాధంలోకి వెళ్ళిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే ఐ వాజ్ షాటర్డ్. కానీ చిన్నప్పటి నుంచే మంచి విషయాలని ప్రస్తావించే పుస్తకాలు చదివే ఒక మంచి అలవాటు వల్ల నా బ్రెయిన్ ఆటోమేటిక్ గా రీవైర్ అవటం మొదలుపెట్టింది. సపోర్ట్ సిస్టమ్స్ రెడీ చేసుకున్నాను, క్యాన్సర్ ని అంగీకరించాను, ట్రీట్మెంట్ పాజిటివ్ గా స్టార్ట్ అయింది. ఇంకో 5 ఏళ్లకు నేను క్యాన్సర్ సర్వైవర్ ని అవుతాను. ఇప్పుడు నేను వర్కౌట్స్ ప్రారంభించాను. మొదట్లో చాలా కష్టంగా ఉండేది, చాలా పెద్ద ఎఫర్ట్ అనిపించేది. కానీ ఇప్పుడు యోగా అయినా వాకింగ్ అయినా ఒక్కరోజు కూడా ఫిజికల్ యాక్టివిటీ మిస్ అవ్వదు. ఇది డిసిప్లిన్ కాదు, ఇదొక అలవాటు, ఇదొక హ్యాబిట్. నా మిగతా పనులన్నీ ఈ ఒక్క అలవాటు చుట్టూ ఆర్గనైజ్ చేసుకున్నాను. అంతా సెట్ అవుతోంది నెమ్మది నెమ్మదిగా. కానీ మార్పు కనిపిస్తోంది, ఎవరికో కాదు, నేను అనబడే నాకు. మీరు కూడా అలాంటి ఒక సెంట్రల్ అటామిక్ హ్యాబిట్ ని సెలెక్ట్ చేసుకోండి, అన్ని ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. ఈ పుస్తకం వల్ల ఇప్పుడు ఒక స్ట్రక్చర్డ్ ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ అయింది నాది. అంటే ముందిలా లేదా అని కాదు, ఇటువంటి పుస్తకాలని చదవటం వల్ల మన లైఫ్ ఇంకా ఎక్కువ స్ట్రక్చర్డ్గా ప్రొడక్టివ్గా మారుతుంది. ఛాలెంజెస్ని మనం ఇంకా ధీటుగా ఎదుర్కోగలం. అందుకే మనకి రిసోర్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మంచి పుస్తకాల్ని చదవమని మన పెద్దలు, టీచర్స్ ఎందుకు చెప్తారంటే లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో మన ఆలోచనల్ని ఇవి మలుపు తిప్పుతాయి. నా విషయంలో అదే జరిగింది. సో స్వీట్ బడీస్, మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారు అని బాధపడండి, కానీ ఆ బాధలో ఎక్కువసేపు ఉండకండి. త్వరగా బయటకు రండి, మీ ఐడెంటిటీని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. అప్పుడు వస్తుందండి అస్సలైన కిక్. ఎవ్వరూ రికగ్నైజ్ చేయకపోయినా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీ అలవాట్ల వల్ల తారా స్థాయిలో ఉంటాయి, అంటే పీక్ లో ఉంటాయి. మరొక్కసారి మీరు పాజ్ అయినా లేదా ఫెయిల్ అయ్యినా అది మిమ్మల్ని ప్రభావితం చేయదు. ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఈ అటామిక్ హ్యాబిట్స్ ఒక పవర్ఫుల్ వెపన్ లా పనిచేస్తాయి. ఇప్పుడే మనకు టైం చేంజ్ అవ్వటం మొదలు పెడుతుంది. మన తెలుగులో అంటారు కదా, నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందిరా అని. సేమ్ మన ఈ చిన్న చిన్న అలవాట్ల వల్లే సినిమాటిక్ స్టైల్లో చెప్పాలంటే ఎవడ్రా నిన్ను ఆపేది బంగారం, ఇలా ఉంటుంది లైఫ్. నెమ్మది నెమ్మదిగా కానీ మారుతుంది. ఇట్ విల్ చేంజ్. చలో ఫిర్. ఇకపై ఎవరైనా ఏ విషయంలోనైనా ఫెయిల్ అయ్యాము అని ఫీల్ అవ్వకుండా మీరు రెగ్యులర్గా చేయాల్సిన పనులు ఫోకస్డ్గా చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు కూడా. చిన్న చిన్న అలవాట్లతో పెద్ద పెద్ద విజయాలకు బీజం వేస్తారు. అదే అటామిక్ హ్యాబిట్స్ యొక్క అసలైన సారాంశం. మినీ దర్పన్స్ రిఫ్లెక్షన్స్. లిసన్ టు లైఫ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో లైఫ్ చేంజింగ్ రిసోర్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.